Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high. Feel the heat bajo el sky. Baila, baila, sin parar, shake it. నేను సోలో బైక్ ట్రావెలర్. ఇది నా గోవా ట్రిప్. డే 1లో ఆల్రెడీ హంపి కవర్ చేశాను. ఇప్పుడు గోవా స్టార్ట్ అయ్యాను. ఇదేంటంటే ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి, కానీ యూట్యూబ్లో అది ఇది గెలికాను. కాపీరైట్స్ ఏదో పడితే ఏదో గెలికి ఆ వీడియో డిలీట్ అయిపోయింది. సో ఇంక నేను క్లిప్స్ అన్నీ యాడ్ చేసి మరీ వీడియో ఎడిటింగ్ చేసి ఇది డబల్ వర్క్ నాకు. అంద వేలో వెళ్తూ ఉన్నప్పుడు భీమగఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీ పైన వెళ్దాం అన్నట్టు. మొత్తం ఇది చాలా లెంతీ కర్వ్స్ ఏరియా. చుట్టూ ఎక్కడ చూసినా లయన్, అది టైగర్ సింబల్స్ ఉన్నాయా. శాంచురీ వెళ్తే మొత్తం గ్రీనరీ ఉంటుంది, బాగుంటుంది. బైక్ రైడ్ అలా వెళ్తే మొత్తం క్లౌడీగా ఉంటూ చాలా మంచిగా ఉంటుంది. బట్ కొంచెం డేంజర్ కూడా అండి, అంటే వైల్డ్ యానిమల్స్ వస్తాయి కదా. సో మోస్ట్లీ రావు, ఒక్కొక్కసారి టైం బాగాలేకపోతే జరుగుతుంది కదా. కొంచెం సేఫ్గా వెళ్తే మేలు. సింగిల్గా అలా ట్రావెలింగ్ చేస్తున్నా కూడా చాలా మంచి రిలాక్సింగ్ ఫీలింగ్ ఉంటుందండి. ట్రావెలింగ్ చేయండి, చాలా బాగుంటుంది. నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో ఫస్ట్ రీచ్ అవ్వగానే ఒకటి ప్రాన్స్ థాలీ తినేసాను. తినేసి ఇంకా సౌత్ గోవా ఆల్మోస్ట్ రీచ్ అయ్యాను. సో ఫస్ట్ అక్కడికి రీచ్ అవ్వగానే ఫస్ట్ రూమ్ స్టే తీసుకున్నాను, ఎందుకంటే ఫ్రెష్ అప్ అయిపోవచ్చు. అండ్ ఎప్పుడైనా 1 or 2 days స్టే చేయాలనుకున్నా ఫస్ట్ రూమ్ తీసుకోండి, చాలా మేలు. ఇది నాకు షుయాంగ్ అని ఒక గెస్ట్ హౌస్ దొరికింది. 1000 రూపీసే, చాలా మంచిగా ఉంది. అంటే బైక్ పార్కింగ్ ఉంది, సెక్యూరిటీ ఉన్నారు, చాలా మంచిగా సేఫ్గా. రూమ్ కూడా చాలా మంచిగా ఉంది, కంఫర్టబుల్గా. ఇది అగోడా బీచ్ దగ్గర తీసుకున్నాను నేను. అంటే సౌత్ గోవాలో మోస్ట్లీ బీచ్లు మహా అంటే పబ్ ఇవే అండి. పీస్ఫుల్గా ఉండడానికి సౌత్ గోవా ప్రిఫర్ చేస్తే మేలు. మరి నేను వెళ్ళింది వీకెండే, కానీ మరీ పీస్ఫుల్గా ఉంది, అసలు క్రౌడే లేరు. నాకే బోరు కొట్టింది ఒకసారి అయితే. అగోడా బీచ్ పెద్ద అంత ఎక్కువ మంది లేరు అసలు, ఏమో తెలియదు. అంటే గోవా ఈ మధ్య కొంచెం పాపులారిటీ పోయింది కదా, చాలా తక్కువ మంది ఉన్నారు అసలు. తర్వాత పల్లోలం బీచ్కి వెళ్ళాను. అక్కడ బాగా క్రౌడ్ ఉన్నారండి, చాలా బాగుంది అక్కడైతే. అంటే అక్కడ స్ట్రీట్స్ కూడా ఫుల్ హెవీగా ఉన్నారు, అంటే క్రౌడీ ప్లేస్. సో ఇంక బీచెస్ అయిపోయాక ఇంకా పబ్కి వెళ్దాం అనుకున్నాను. సో ఫేమస్ పబ్ ఏది అని చూస్తే సౌత్ గోవాలో లెపర్డ్ వ్యాలీ పబ్ ఒకటి, ఇంకోటి వేరేది ఉంది. సో ఇది క్రౌడ్ అని వెళ్ళాను. దీనికి ఎంట్రన్స్ 1000 రూపీస్. అది ఒకవేళ 3000 తీసుకున్నాం అనుకోండి, 3000 మనము క్లైమ్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ అక్కడ ఫుడ్ అవన్నీ. సో నేను ఎక్కడనే కదా, నేను పెద్దగా తినే కాదు, జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టు. అక్కడ మెనూ చూశాను, ఒక ఐటమ్ ఉంది 1,40,000 అంట, జస్ట్ 1,40,000. ఏదో 5 బాటిల్స్ ఏదో సంథింగ్, 1,40,000. దమ్మ తిరిగిపోయింది. సో జస్ట్ కొంచెం ఫుడ్ అలా తినేసి అక్కడ పబ్ లైఫ్ కొంచెం డ్యాన్సింగ్ అలా ఎంజాయ్ చేశాను. నేను డ్యాన్స్ చేసేటప్పుడు ఆ వీడియో తీయమని అడుగుదాం అనుకున్నా, కానీ ఎవరు తెలియదు కదా, తెలియదు. సో కొంతమంది క్లిక్స్ తీసాను. అరౌండ్ అక్కడ 1:30 ఆ టైంకి వచ్చారు కొంతమంది అయితే. గోవా వచ్చేది దొబ్బించుకోవడానికి కూడా డబ్బులు. సో ఎవరి జల్సా వాడిది టైం పాస్. సో బయటకు వచ్చే లోపల అరౌండ్ 2:30 ఏమో అయింది. సో ఇంకా రెస్ట్ తీసుకొని మార్నింగ్ ఏంటంటే ఇంకా బీచ్కి వెళ్ళానండి. అంటే ఇంకా అసలు ఒకరు కూడా ఉంటుంది కదా. సో కొంచెం అలాగా వాటర్లో దిగి కొంచెం ఫన్ చేశానండి.
తర్వాత ఈ వీడియో అదే పనిగా తీసాను, ఇది షర్ట్లెస్ వాకింగ్ది. అంటే నా ఫ్రెండ్స్లో ఒకరు కొంతమంది ఉన్నారులే, వాళ్ళు 3 months 4 months ప్రెగ్నెంట్లు. అట్లీస్ట్ ఈ వీడియో తీసినా వాళ్ళు అబార్షన్ చేసుకుంటారు అన్నట్టు పెట్టాను. అంటే గర్ల్స్ గురించి కాదు, బాయ్స్ గురించి చెప్తున్నాను, చూసి వాళ్ళు ఇప్పుడన్నా. సో ఇంకా సౌత్ గోవాలో నాకు పెద్ద అనిపించలేక ఇంకా నేను నార్త్ గోవా స్టార్ట్ అయ్యాను. సో నార్త్ గోవాలో ఫస్ట్ వస్తే రామా ఫోర్ట్ వస్తుంది ఆన్ ద వేలో. ఈ రామా ఫోర్ట్లో 2 places బాగా, అంటే 2 వ్యూ పాయింట్స్ ఉంటే బాగుంటుంది. ఆ 2 చూపిస్తాను చూడండి. ఆ 2 వ్యూ పాయింట్స్ చాలా బాగుంటాయి, ఇదొకటి ఇంకొకటి. అంటే ఇక్కడ అలలు వచ్చి ఇలా కొడుతూ ఉంటే చాలా బాగుంటుంది అండి. అంటే తుంపర్లు ఇంచుమించు ఫేస్ పైన పడుతుంటాయి. ఇది చూడ్డానికంటే అక్కడ ఉన్నప్పుడు చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు మీరైతే. చాలా బాగుంటుంది ఇది, ఈ వ్యూ పాయింట్. తర్వాత ఇది ఒక సెకండ్ వ్యూ పాయింట్. ఇంకా చుట్టూ ఫోర్ట్ చుట్టూ తిరగచ్చండి, పెద్ద ఏం ఉండదు నాకు తెలిసినంత వరకు. నేనేం తిరగలేదు. సో నాకు నచ్చినవి ఒకటి అలా చూసి వచ్చేసాను. ఇంకా లోపలికి నార్త్ గోవాలోకి ఎంటర్ అవుతూ ఉంటే ఫుల్ వర్షం అండి. అంటే నా మీద పడలేదు, అంటే రోడ్లు చూసేవన్నీ మొత్తం వెట్టిగానే అయిపోయాయి. అంత హెవీ రైన్ పడినట్టుంది అస్సలు కంప్లీట్గా. ఇది లోపల ఎంటర్ అవుతే ఈ రోప్ బ్రిడ్జ్ కూడా బాగా నచ్చింది నాకు కొంచెం. అది చక్ 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 అని వెళ్తూ ఉంటే ఒక సౌండ్. బెసిలికా బామ్ చర్చ్ జీసస్ అని ఇదొక చర్చ్ బాగా ఫేమస్ ఓల్డ్ గోవాలో. ఇందులో జేవియర్ అని ఒక అతను ఉంటాడు, అతను డెడ్ బాడీ అరౌండ్ 500 years అయిందండి. అది ఎవ్రీ 10 yearsకి ఒకసారి ఎగ్జిబిషన్ లాగా చేసి, ఎగ్జిబిషన్ అంటే ఊరేగింపు లాగా చూసుకోవడానికి. ఇక రైట్ సైడ్ ఉంటుంది కెమెరాలో లేదు వీడియో రికార్డ్ చేయడానికి. ఇది కూడా చాలామంది బాగుంటుంది, ఓల్డ్ చర్చ్ కదా. ఈ కార్ అతను నా ముందరే వెళ్ళాడు పాపం, జస్ట్ అలా స్కిడ్ అయిపోయినట్టున్నారు. అసలు ఎవరికి ఏం కాలేదు, సేఫే. ఇంక హెవీ రైన్ అన్నా ఫస్ట్ బైక్ ఫుల్ గబ్బు అయిపోయింది, మొత్తం క్లీన్ చేయించాను. సో క్లీన్ చేయించి ఇంకా నార్త్ గోవా అంతా ఎక్స్ప్లోర్ చేశాను. నార్త్ గోవా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది బాగా బీచ్ కదా. గొర్రెల సంత ఎక్కువ ఎక్కడ కావాలంటే బాగా బీచ్లో ఉంటుంది. కుప్పలు అసలు ఎంతమంది ఉంటారో అంతమంది, క్రౌడ్ ఫుల్లీ హెవీ. ఏ డే చూసినా మోస్ట్లీ. తర్వాత అక్కడ గోస్ట్ ఆఫ్స్ అనే హాస్టల్ తీసుకున్న 250 rupees. ఫుల్ హైఫై అండి ఇదైతే. అక్కడే నాకు పరిచయం కూడా అయ్యారు హిందీ ఫ్రెండ్స్, కొంత తెలుగు వాళ్ళు కూడా. వాళ్ళతో కూడా ఒక పబ్కి వెళ్ళాను, కొంచెం ఫన్ చేసేయాలండి. అవన్నీ రికార్డ్ చేయలేదు, అంటే ప్రతిదీ చేయలేం కదా. సో కొన్ని రికార్డ్ చేయలేదు నేను. బాగుంటుంది ఫన్. తర్వాత అంజనా బీచ్కి వెళ్ళాను, అంజనా బీచ్. సో అక్కడ కూడా అంతే బాగా పీస్ఫుల్ టైం స్పెండ్ చేయొచ్చు బీచ్లో మీరు. నేను వెళ్ళిన టైంకి హై టైడ్స్ ఉన్నాయని వాటర్ యాక్టివిటీస్ అన్నీ క్యాన్సిల్ చేశారండి. గోవాలో ఏ వాటర్ యాక్టివిటీస్ లేవు నేను వెళ్ళిన టైంలో. ఇంకా తర్వాత క్యాసినో కదా. సో క్యాసినో మోస్ట్లీ గోవా అంటే క్యాసినోసే మెయిన్గా గుర్తొచ్చేది అందరికీ. సో నేను బిగ్ డాడీ క్యాసినోకి వెళ్ళాను. సో ఇది నా ఫ్రెండ్ వేరే వాడు స్పాన్సర్ చేస్తే నాకు ఫ్రీ ఎంట్రీస్ దొరికింది. ఇక్కడ ఇది ఎలా అంటే బోట్లలో గ్యాంబ్లింగ్ అంటే గేమింగ్ ఆడచ్చు, మనీ సంపాదించుకోవచ్చు, పోగొట్టుకోవచ్చు. ఇంకొకటి ఎంటర్టైన్మెంట్ అంటే లైక్ డ్యాన్స్ షో ఇలా ఉంటుంది. ఇంకొకటి ఫుడ్, అన్లిమిటెడ్ ఫుడ్. ఇవన్నీ ఈ 3 ఇక్కడ దొరుకుతాయండి. సో మోస్ట్లీ క్యాసినో వచ్చేది ఫస్ట్ టైం థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి.
ఇది బాగుంటుంది. ఇది ఎంటర్టైన్మెంట్ పర్పస్ అంతా. సో ఆల్కహాల్ ఫ్రీయా, ఒక్కోడు పీపాల్ తాగుతారు, గబ్బులు ఎక్కువ ఉంటుంది అంతా. ఫ్రీ అని కకృతి పడి తాగుతారు, అది ఏముండదు ఇక్కడ. ఫుడ్ కూడా అంతే, వెజ్ సపరేట్ ఉంటుంది, నాన్ వెజ్ సపరేట్, అన్లిమిటెడ్, అన్ని డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉంటాయి. బట్ నేనైతే బిగ్ డాడీకి వెళ్ళి డిసప్పాయింట్ అయినా. అంటే చాలా గొర్రెల సంత అండి, అసలు నాకైతే ఎందుకు వెళ్ళానో అనిపించింది. అంటే ఫేమస్ అని వెళ్ళాను, బట్ నాట్ సాటిస్ఫైడ్. థ్యాంక్స్.